ఇందులో ఒక బీజేపీ ఎంపీ ఇన్వాల్వ్ అయ్యిండు అని కేటీ రామారావు అన్నారు. నిజమేనా? కావచ్చు. హ్మ్. లేకపోతే ఎట్లయితది అది? ఎవరైయుండొచ్చు ఆ ఎంపీ? ఏమో అంటున్నారు మరి. బయటికైతే 2 పేర్లొచ్చినాయి. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆ! ఇంకోటేమో ఆయనెవరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని అంటున్నారు. ఆ! అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ భూమి అని మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతుండ్రు గదా! హ్మ్. యాజ్ ఆన్ టుడే హ్మ్. ఎవరి పేరుతోటి రిజిస్ట్రేషన్ అయింది భూమి? హ్మ్. హ్మ్. ఒక ట్రస్ట్ పేరుతోటి అయింది. ఓ హ్మ్. దళారి పేరుతోటి అయింది. హ్మ్. ఒక బ్రోకర్ పేరుతోటి అయింది. హ్మ్. ఆ! ఆ బ్రోకరు, ఆ దళారి వాడు కమిషన్లు తీసుకొని వాడు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని, వాడు ఐసీఐసీ బ్యాంక్‌కి బాండ్స్ ఇస్తే, హ్మ్. ఐసీఐసీఓడు డబ్బులిస్తే, హ్మ్. ఆ! ఆ డబ్బులు తెచ్చి ఏమో జేసినాం, ఏమో జేసినాం అని వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. వాస్తవం గాదా? 10,000,00,00,000 తెచ్చుకుంది వాస్తవం గాదా? అవు. వాస్తవమే గదా! అవు. వాడు ఆ బ్యాంకోడు గూడా నమ్మకపోతే, హ్మ్. వాడెవడో బ్రోకర్‌ని, దళారిని మధ్యలో సృష్టించి, హ్మ్. వానికి దగ్గర దగ్గర 150,00,00,000, 170,00,00,000 వానికి కమిషన్ ఇచ్చి, హ్మ్. ఆ! ఎందుకు ఈ వెధవ పనులన్నీ?